కోపంగా ఒక వ్యక్తి బహిరంగంగా పోలీసును చెంపదెబ్బ కొడుతుండటం ఆంధ్రప్రదేశ్లో జరిగినది కాదు. ఇది తమిళనాడులో 2017లో జరిగింది. చెన్నైలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురిని పట్టుకునేందుకు ఒక పోలీస్ ఆఫీసర్ పైన వారు దాడి చేశారని తెలుస్తోంది. ప్రజాగళం సభలో వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఎగతాళి చేస్తూ మాట్లాడారనేది అబద్ధం. ఆయన నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని అనలేదు. అసలు వీడియోకి తప్పుడు ఆడియోను జోడించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఈవీఎంలలో తారుమారు జరిగిందంటూ నాగ్పూర్కు చెందిన వ్యక్తి ఈవీఎంలపై ఇంక్ చల్లారంటూ వస్తున్న వాదనలో నిజం లేదు. ఈ ఉదండం 2019 ఎన్నికల సమయంలో జరిగింది. 2024 ఎన్నికల విషయంలో కాదు. 2019లో మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పోలింగ్ బూత్లో సునీల్ కంబే అనే బీఎస్పీ కార్యకర్త ఈవీఎంలపై ఇంక్ విసిరాడు. హిందూపూర్ ఎమ్మెల్యే టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ వేదికపై వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచార పాటను పాడుతున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. నిజానికి 2016లో లేపాక్షి ఉత్సవాల్లో సింగర్ గీతా మాధురితో కలిసి బాలయ్య ఒక పాటను లైవ్లో పాడారు. ఆ పాటకు ఇప్పుడు తప్పుడు ఆడియోని జోడించి ప్రచారం చేస్తున్నారు. వైరల్ చిత్రంలో ఉన్నది రాహుల్ గాంధీ రహస్య కుటుంబం కాదు. రాజస్థాన్లో ఉన్నప్పుడు బారన్ జిల్లా మహిళా విభాగానికి అధ్యక్షురాలైన ప్రియాంక నంద్వానా పిల్లలతో దిగిన చిత్రాన్ని ఇప్పుడు తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు. వైరల్ వీడియోలో కనబడుతున్న పాడుబడిన ఆలయం కేరళలోనిది కాదు. పాకిస్తాన్లోని అహ్మద్పూర్ సియాల్లో శిథిలావస్థలో ఉన్న మందిరం. ఆలయం కింద ఒక చికెన్ షాప్ కూడా ఉంది. ఈ ఆలయం కేరళలో ఉందంటూ దీనిని రాహుల్ గాంధీ ఇతర మతస్థులకు దానం చేశారంటూ అవుతున్న ప్రచారం అబద్ధం.